టేబుల్ సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఈ రోజు రాష్ట్ర పరిపాలన సాగట్లేదు. రాజ్యాంగ ప్రకారం ఎప్పుడైతే రాష్ట్రంలో పరిపాలన కొనసాగట్లేదో ఈ రాజ్యాంగానికి కస్టోడియన్స్ గా ఉన్నటువంటి గవర్నర్ గారు అట్లాగే రాజ్యాంగం ప్రకారమే హక్కులు పొందినటువంటి ప్రతి పౌరుడు కూడా ఈరోజు ఆందోళనకు గురవుతా ఉన్నారు. అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది అని. ప్రజాస్వామ్యం అత్యంత అసహ్యంగా జుగుప్సాకరంగా మారే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక రాజకీయ పార్టీలో గెలిచిన శాసనసభ్యుల్ని విపరీతమైనటువంటి ధనం ఇచ్చి ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించి ఒత్తిడి గురి చేసి ఈరోజు పార్టీలో చేర్చుకుంటున్నారు. ఈ చేర్పే కార్యక్రమం అంతా కూడా డబ్బు ద్వారానే జరుగుతుందనేది పెద్ద ఎత్తున ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. ఈ డబ్బు ఎవరిది? ఈ రాజ్యాంగం ఎవరిది? ఇది ప్రధానమైనటువంటి అంశాలు రెండు. ఈ రాజ్యాంగం మనది, ఈ ప్రజాస్వామ్యం మనది. ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడినా, రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడినా వీటి ద్వారానే పాలనలో భాగస్వాములుగా మారినటువంటి సామాన్యుల అందరి ఉనికి ప్రమాదమే. ఈరోజు ఈ ప్రజాస్వామ్యం అనేదే లేకపోతే ఈ దేశంలో ఎవరు కూడా పాలనలో భాగస్వాములు అయ్యేటువంటి వాళ్ళు కాదు, ఏ కొద్ది మందో తప్ప. అటువంటి పరిస్థితి ఈరోజు ప్రమాదంలో పడింది. అటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు నెట్టివేయటానికి కారణం ధనం, డబ్బు. ఈ డబ్బు ఎవరిది? ఈ డబ్బు కూడా ఈ రాష్ట్రం తెచ్చుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి నిధులతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఆ నిధులతో వెనకబడినటువంటి తెలంగాణ సమాజం అభివృద్ధి చెందాలని ఆశపడి పోరాటం చేసి తెచ్చుకున్న రాష్ట్రానికి సంబంధించిన డబ్బులు ఇవి. అటువంటి డబ్బులు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడాలి తప్ప రాష్ట్ర వనరులుగా ఉన్నటువంటి ఈ డబ్బు ప్రజాస్వామ్యాన్ని చంపటానికి, శాసనసభ్యులుగా గెలిచినటువంటి వివిధ రాజకీయ పార్టీల శాసనసభ్యుల్ని కొనటానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వెచ్చిస్తా ఉన్నాడు. అంటే రెండు రకాలైనటువంటి ప్రమాదం ఈ రాష్ట్రాన్ని పొంచి ఉన్నది. రాష్ట్ర అభివృద్ధికి వాడాల్సినటువంటి ఈ డబ్బు ఓటర్లని ప్రలోభ పెట్టడానికి, గెలిచి వచ్చినటువంటి శాసనసభ్యుల్ని కొనటానికి వాడుతూ ఉన్నాడు. ఈ డబ్బు ఇంత పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు ఇచ్చి కొంటున్నారని చెప్తున్నారు. ఎక్కడి నుంచి వస్తూ ఉంది ఈ డబ్బు? ఈ డబ్బంతా కూడా రాష్ట్ర అభివృద్ధికి వాడాల్సినటువంటి డబ్బుని రీడిజైనింగ్ పేరు మీద ఇరిగేషన్ ప్రాజెక్టులలో అవినీతి అవకతవకలతో చేసుకొచ్చినటువంటి డబ్బే ఈ డబ్బు. మిషన్ భగీరథలో జరిగినటువంటి అవినీతితో చేసుకొచ్చినటువంటి డబ్బే ఈ డబ్బు. ఆ మూలాలనే మొన్నటి శాసనసభ సమావేశాల్లో ప్రతిపక్ష నాయకుడిగా తీగలాగాం మేము. దానికి సంబంధించిన డిపిఆర్లు పెట్టమని చెప్పాం. అరకొర నిధులతో అయిపోయేటువంటి ప్రాజెక్టుల్ని రీడిజైనింగ్ చేసి లక్షల కోట్లకు పెంచావు. దానికి సంబంధించిన డిపిఆర్ని శాసనసభలో పెట్టండి. దాని అవినీతికి సంబంధించిన సొమ్ము రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడాల్సింది కొద్దిమంది దోపిడీ చేస్తూ ఉన్నారు. ఆ దోపిడీ నుంచి రాష్ట్రాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని లెక్కలతో సహా శాసనసభలో బయటపెట్టాం. ఈ ప్రతిపక్షం ఇలాగే కొనసాగితే తీగ లాగారు. మిషన్ భగీరథలో అవినీతి బయటకు వస్తుంది. రీడిజైనింగ్ పేరు మీద, సీతారామ కార్పొరేషన్ పేరు మీద
అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి బయటకు వస్తుంది.